ఏప్రిల్ 16 కల్లా దిగిపోతాడు. ఎట్లా జ్యోతిష్యం దిగిపోతాడు. మన రోజు చూస్తున్నాము మన దేశ పథకాలు ఏంటి ఏంటి అనేది అయినా ఏప్రిల్ 16 కల్లా ముస్లింల ఓటు ఆకర్షణ కోసం ముస్లిం పడిపో ఏం పడదు. ఇస్తే మాత్రమే పడవు. ఎందుకంటే దిగిపోతాడు. మళ్ళీ ఆయన దించేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ సంగతి తెలిసిపోయింది మన ఈ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది అన్న భవిష్యత్తు ఏంటిది అని. నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయినా డెడ్ అయింది. అది ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం. అదైతే నమ్మకం ఉంది. బాగా నడుస్తుంది. గ్యారెంటీలు వస్తున్నాం. బంగారం రాలేదు, స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మి అనేది లేదు, గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు, కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్లు లేదు, బస్ ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు 30 రూపాయలు డబల్ ఇచ్చాడు. 6 పైసలు మొగలు ప్రొడ్యూషన్ చేస్తున్నాడు. మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చొక్క పని అవుతుంది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ మాటలు మాట్లాడు అన్ని శంకుస్థాపన చేసి ఏర్మాటే కానీ ఇక్కడ కూడా పని అవుతుంది. అట్టకి సపరేట్ ఇస్తాను, కొడానికి సపరేట్ ఇస్తాను. అది లేదు. ఏం చేసింది ఏం లేదు. మన దాంట్లో చూస్తున్నా ఏమమ్మా బస్సు వస్తున్నాం. ఎందుకంటే చార్మినార్ ఛాయ్ రానికి వస్తున్నాం. ఇదేం చెప్తాం బస్ ముస్లాం అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బస్ అనేది ఉపయోగపడాలి. మనం అందరికీ పిల్లలకి ఇవ్వండి. ప్రేమకారు అయితే మీరు ఆయన బంగారు మీద గుడికి చూస్తే మొత్తం రోడ్ల మీద వాటర్ డ్రైనేజ్ వాటర్ ఏముంది ఏం లేదు. మొత్తం ఇదే కంట్రోల్ లేకుండా నాకైతే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. 365 రోజులు ప్రాబ్లమే. వాటర్ బిల్ వస్తుంది. వాటర్ బిల్ వస్తుంది. నాకు వస్తుంది. నాకు అప్పటి నుంచే వస్తుంది. కేసీఆర్ సార్ చేసింది అది. ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.